హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్. నేను మీ యామ్ని. ఫరియా అబ్దుల్లా అండ్ అలాగే నరేష్ అగస్త్య జంటగా నటించిన గుర్రం పాపిరెడ్డి మూవీ ఈ డిసెంబర్ 19th అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ సందర్భంగా ఆ మూవీకి సంబంధించిన బోల్డ్ అన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఆ మూవీ టీం అయితే మనతో పాటు రెడీగా ఉన్నారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఆ మూవీ టీంతో మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? గుడ్. ఏమైంది జోష్ ఏది? ఓకే, పర్యా గారు చాలా యాక్టివ్ గా ఉన్నారు. మీకు ఇవ్వకుండా తాగేశారా? తాగరంట. అడిగారు బట్ వద్దన్నాను నేను. ఓకే, మర్యాదగా అడిగారు అనమాట. ఓకే, పర్లేదు. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? డైరెక్టర్ ఫరియాతోనే స్టార్ట్ చేయనా? అంటే ఫరియా గారిని చూడగానే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. చెప్పండి మేడం, చెప్పేయండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మొత్తం చెప్పేసేయండి. ఈ మూవీకి సంబంధించింది ఏ ఇంటర్వ్యూలో చెప్పండి, నా ఇంటర్వ్యూలో చెప్పేసేయండి. ఎందుకు అంటున్నాను అర్థం కాలేదు కదా. బ్రహ్మానందం గారితో మీరు ఏదో చెప్తారు, ఏదో అడుగుతారు అని చెప్పేసి మేము జాతిరత్నాల సినిమాలో అనుకుంటాం. మీరేమంటారు? ఇచ్చేయండి సార్, పాపం ఇచ్చేయండి సార్ బేల్ అంటారు కదా. సో అలాగే నేను కూడా క్వశ్చన్ ఏం అడగకుండా చెప్పండి మేడం చెప్పేయండి అంటున్నా. ఏదైనా ఏది చెప్పేస్తారా? సో మూవీ చాలా బాగుందండి, ఖచ్చితంగా హిట్ అవుద్ది. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. షూటింగ్ చేసినప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ కాస్టింగ్ కూడా డైరెక్టర్ గారు చాలా అన్ని క్వశ్చన్స్ ఇప్పుడే ఆన్సర్ చేసేస్తున్నాం. జస్ట్ ఊరికే సరదాగా మిమ్మల్ని చూడగానే ఆ డైలాగ్ గుర్తొచ్చింది కాబట్టి అలా అడిగాను అంతే. సో ముందుగా అయితే మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే టీజర్ చాలా బాగుంది. ఇప్పుడు నేను ట్రైలర్ కూడా చూసాను. అంటే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది టీజర్ చూడగానే. ట్రైలర్ ఎప్పుడు వస్తుందా చూద్దామా అని. నేనంటే మిమ్మల్ని అడిగి చూసేసాను కాబట్టి ఓకే, బట్ ఆడియన్స్ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తుందా ట్రైలర్ అని. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అసలు? ఇంటర్వ్యూ కంటే ముందు వచ్చేస్తుంది. అయితే నేను ట్రైలర్ బాగుంది అని స్టార్ట్ చేస్తే బాగుద్దేమో. అవసరం లేదు, ఎందుకంటే తెలిసిపోతుంది లేండి, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మన ఆడియన్స్ చాలా షార్ప్ ఉంటున్నారు ఈ మధ్య. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది ట్రైలర్? ఇప్పుడు రిలీజ్ అంటున్నారు కాబట్టి మోస్ట్లీ 13th రావచ్చు అండి. 13th కన్ఫర్మ్ అవుతుంది. 11th కన్ఫర్మ్ అయింది, బట్ అఖండ ప్రీమియర్స్ అఖండ రిలీజ్ ఉంది కాబట్టి ఆడ తర్వాత బాలయ్యబాబు గారి తర్వాత ట్రైలర్ సాటర్డే రోజు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే జనరల్గా ప్రమోషన్స్లో వీళ్ళైతే ప్రభాస్ గారిని మహేష్ గారిని లాక్కొస్తున్నారు ఫోన్లో. మరి నిజంగానే ట్రైలర్ రిలీజ్కి ఎవరన్నా పిలుస్తున్నారా లేదంటే నార్మల్గా రిలీజ్ చేసేస్తున్నారా? నరేష్ గారు ఎవరు పిలుస్తున్నారు? అలాగే లాక్కొద్దాం. ఈ సర్జికల్ స్ట్రైక్ అండి, ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. ఇట్స్ సర్జికల్ స్ట్రైక్ ఆన్ 19th. సో దాని ముందు ఏమైనా కావచ్చు అంటే ఎవరైనా రావచ్చు. అది టీజర్కి అయితే మంచి స్పందన అయితే వస్తుంది కదా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఆడియన్స్ అందరికి నచ్చాలని కోరుకుంటున్నాను. అదే ఎనీ మూవీ రిలీజ్ అప్పుడు ఎనీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్స్ దే విల్ బి టెన్స్డ్ అండి. ఎంతో అంత కొంత ఉంటుంది, బట్ వీఆర్ సూపర్ కాన్ఫిడెంట్ ఆఫ్ ద కంటెంట్ వాట్ వీఆర్ సేయింగ్. ఏదైతే కంటెంట్ చెప్పదలుచుకున్నామో మేము వెరీ కాన్ఫిడెంట్ అండి. జనాలు నచ్చుతుందని అనుకుంటున్నాము. నచ్చితే గుడ్, నచ్చకపోతే మళ్ళీ ప్రయత్నం చేస్తాం. దాంట్లో అంతకుమించి అంటే నేను కామెంట్స్ చూసాను, జనరల్గా అన్ని పాజిటివ్ కామెంట్సే ఉన్నాయన్నమాట. అంటే జాతిరత్న చదవలేదండి అసలు కామెంట్స్. మీరు చదవలేదు? నేను నిజంగా ఐఎమ్ వెరీ అవే ఫ్రమ్ సోషల్ మీడియా. ఐ డోంట్ బిలీవ్ నరేష్ గారి తర్వాత నేనే నెక్స్ట్. నరేష్ గారు వర్స్ట్, నేను నెక్స్ట్ వర్స్ట్. తర్వాత కసిరెడ్డి గారు, హరి, ఐ థింక్ దేర్ ఆల్ మోరాలెస్ ఆన్ సోషల్ మీడియా. సో యా, నేను ఎప్పుడు చదవలేదు కామెంట్స్. సో నేను చెప్తున్నాను, నేను చదివాను. సో కామెంట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గానే ఉన్నాయి. అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉన్నారనమాట. సో అయితే కాకపోతే ఒక డౌట్ ఏంటంటే అవతార్ మూవీ కూడా ఆ టైంలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఆ టెన్షన్ ఏమన్నా ఉందా? లేదండి, నిన్న కూడా కొంచెం విజువల్లీ మీరు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది, పోటీగానే ఉంటుంది. అవుతారికి స్కెల్టన్స్ అవన్నీ ఉన్నాయి, బట్ దాచాము ఆ టైంకి జస్ట్ షో అవతార్ మీద వచ్చారు. ఆల్రెడీ చెప్పాను యాక్చువల్ మురళి గారికి ఏంటి అవతార్తో అంటే ఏముంది అని అన్నారు ఆయన సింపుల్ గా. అవతార్ ఈజ్ అఫ్ కోర్స్ ఆ బ్రాండ్ అందరికి తెలిసిందే, దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ ఎ లోకల్ కంటెంట్ అండి. అది ఒక హాలీవుడ్ మూవీ, తెలుగు డబ్బు అయినా కానీ రిలీజ్ అవుతుంది, కాదని కాదు. బట్ ఇది మన కంటెంట్, మనం ఇక్కడ కుక్ చేసే కంటెంట్, అండ్ దర్ ఇస్ ఆల్వేస్ అ స్పేస్ ఫర్ దట్ అండి. సో ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ట్రస్ట్ మీ, మా ఫ్యామిలీలోనే అవతార్ ఎవరు, నేను తప్ప మా ఇంట్లో మా పిల్లలు ఎవరు చూడరండి. అలా ఉంది బయట. సో అవతార్ ఫస్ట్ పార్ట్ మేబీ ఎగ్జైటెడ్, సెకండ్ థర్డ్ పార్ట్ ఆ ప్రపంచం ఆల్రెడీ తెలుసు అందరికీ. అది అఫ్కోర్స్ దాని స్పేస్ ఉంటుంది. మన సినిమా కూడా స్పేస్ ఇద్దామని వస్తున్నామండి. సో
ఓకే, సో మిమ్మల్ని అడుగుతాను కానీ దానికన్నా ముందు నా చూపు అంతా వాళ్ళిద్దరికి వెళ్ళి వెళ్తుంది. ఏంటో ఇందాక నుంచి చాలా మాట్లాడేసుకుంటున్నారు. ఎంత సెట్లో కూడా ఇంత అండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, మేము డిస్టర్బ్ చేస్తున్నాం. సెట్లో కూడా ఇంతే, లాక్ రావచ్చు వస్తుంది. అంతేనా? ఓ అసలు చాలా కంప్లైంట్స్ ఇవ్వచ్చు అనమాట అయితే. కంప్లైంట్, మంచి కంప్లైంట్స్ అండి, క్యూట్ కంప్లైంట్స్. అంతేనా? చిలిపి అనమాట. చిలిపి క్యారెక్టర్ చిలిపి రాలేదండి, కాబట్టి చిలిపి చిలిపిగా చేస్తున్నారేమో అంతా, అంతేనా? అంటే మీ సినిమాలో చిలిపి క్యారెక్టర్ కూడా ఉంది కాబట్టి వీళ్ళు చిలిపిగా చేస్తున్నారేమో అనేసి అంటున్నారు. వేరే కాయన చిలిపి అండి, తెలుసు. వీలండి. ఆయన రాలేదని మీరు చేస్తున్నారా? నా పాయింట్ పట్టుకున్నారు మీరు. ఓకే, ఏం మాట్లాడుకుంటున్నారు అంత సీరియస్? నాకు ఒక సడన్ గా అక్కడే మూవీ ప్లాట్ గురించి ఒక డౌట్ వచ్చింది. నేను సినిమా అంతా అయిపోయింది, వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? అడిగిస్తే అసలు పర్లేదు, అడగచ్చు కదా, అందరింటి కాదు కదా. ఆఫ్ కెమెరా అడగాలి. ఓకే, సో ఈ కాసేపు రికార్డ్ చేయకుండా అడిగేసేయండి. అడిగేస్తారు ఆల్రెడీ, దాచుకోలేదు. అడిగేస్తారు. ఓకే, సో అంటే జనరల్ గా ఇంటర్వ్యూస్ అనగానే రెగ్యులర్ గా ఉంటది కదా, సో తనకేదో డౌట్ వచ్చింది కాబట్టి అది అడిగేస్తే బెటర్ కదా అని నేను అనుకుంటున్నాను. అడిగేసింది అది ఆల్రెడీ. హానికారక్ ఫర్ ద ప్లాట్, ఫర్ ద ప్రమోషన్. సారీ టు డిస్టర్బ్ యువర్ ఫ్లో. అయ్యో, మీరు కంటిన్యూ చేయండి. ప్రాబ్లం లేదండి. సో మీరు చెప్పండి, అంటే డైరెక్టర్ గారు వచ్చి స్టోరీ చెప్పగానే మీకు ఎలా అనిపించింది? అంటే బేసిక్గా నేను ఇంతకుముందు చేసిన ఫిలిమ్స్లో నేను ఈ కైండ్ ఆఫ్ రోల్ ఎప్పుడూ చేయలేదు. అండ్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇప్పుడు మన జాతిరత్నాలు ఎలా అయితే ఫన్ ఉందో, ఇట్ హ్యావ్ ద సేమ్ ఫన్ అదంతా ఉంది. అండ్ ప్లస్ మోర్ ఓవర్ దీంట్లో చాలా పెద్ద స్టోరీ ఉంది బేసిక్గా. ద క్యారెక్టర్స్, స్టోరీ చుట్టూ there is a lot of play and lot of fun between this 5 people. అదే సార్ స్టూపిడ్ అంటా ఉంటాడు మమ్మల్ని, స్టూపిడ్స్, అదే ది స్టూపిడ్స్. సో దిల్ హ్యావ్ అంటే ఫిలింలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇప్పుడు ఏం గొడవ పడతారు అన్నది ప్రతి సీన్లో ఇంటెన్షన్ క్రియేట్ అవుతూనే ఉంటుంది ఈ 5గురు కలిసి. సో డైరెక్టర్ చెప్పగానే మీకు బాగా నచ్చిన పాయింట్, అంటే ఈ సినిమా చెయ్యాలి అని ఒక పాయింట్ నచ్చాలి కదా ఖచ్చితంగా. నాకు బాగా నచ్చింది ఫస్ట్ నా నేమ్, అంటే ఇది కాదు, ఇంతకుముందు టెస్లా అని ఉండేది. ఓకే, టెస్లా. ఎందుకు అది బాగా మరి పాపిరెడ్డికి ఎలా మారారు? టెస్లా మేబీ మన తెలుగు ఆడియన్స్కి అందరికి మేబీ రూరల్ అట్ సైడ్ మేబీ అంత ఎక్కదేమో, బట్ గుర్రం పాపిరెడ్డి ఇట్ సౌండ్స్ రూటెడ్ కదా. సో ఫైనల్ గా అయితే గుర్రం పాపిరెడ్డి మీరే కదా, ఎందుకంటే ఎవరి కాళ్ళు మేమే అనేసి అంటున్నారు కదా. అంటే జనరల్ గా మా పేరు పెట్టాల్సింది అది పెట్టారనేసి అంటున్నారు కదా. సరదాగా ప్రమోషన్స్ టీజర్ లో క్లియర్ అయినట్టుంది కదా, టీజర్ లో క్లారిటీ వచ్చేసింది ఆన్సర్ క్వశ్చన్స్ కు. ఓకే, సో మరి ఫరియా గారు మీరేం చెప్తారు? డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పగానే ఏమనిపించింది? అంతసేపు ఆలోచిస్తున్నారండి. లేదు, డిఫరెంట్ గా ఇలా చెప్పాలనుకుంటున్నాను. సరే, నేను అడుగుతాను అయితే, అంటే మీకు డైరెక్టర్ స్టోరీ మీకే చెప్పారా ఫస్ట్, లేదంటే మీ మదర్ కూడా ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి ఆవిడకి కూడా అప్పుడే చెప్పేశారా, తర్వాత అనుకోకుండా జాయిన్ అయ్యారా? మదర్తో చాలా తర్వాత ఇంట్రడ్యూస్ అయ్యారు డైరెక్టర్ గారు. అండ్ లేటర్ హీ కాస్టెడ్ హర్. ఒక షోకి వచ్చారు, పోయిటరీ షోకి వచ్చారు, అండ్ దట్స్ వేర్ హీ సా హర్ అండ్ హీ సెడ్ ఐ వాంట్ యూ ఇన్ మై ఫిల్మ్ అని. ముందే తెలుసుంటే తన గురించి క్యారెక్టర్ రాసేవానండి, తెలియదు, తర్వాత తెలిసింది. అప్పుడు ఇక్కడ తగ్గించి అక్కడ రాసేవాళ్ళ? మేబీ మేబీ అంట, చూసుకుంటా మీరే. నాకు ప్రాబ్లం లేదు, ఫ్యామిలీ మ్యాటర్. యా అండి, స్టోరీ అయితే విన్నప్పుడే నచ్చింది అండ్ చాలా ఎక్సైట్మెంట్ పెరిగింది విన్నప్పుడే. అండ్ ఈ క్యారెక్టర్ బేసిక్లీ లైక్ వీ వర్ మెన్షనింగ్ బిఫోర్ ఆల్సో, అందరికీ ఒక బ్యాక్ స్టోరీ లాగా ఒక చిన్న ఆర్క్ ఉంటుంది అందరికీ. అండ్ దట్స్ వాట్ ఐ లైక్డ్ అ లాట్. అండ్ ద హీరోయిన్ హ్యాస్ అ మేజర్ రోల్ టు ప్లే ఇన్ ద ఫిల్మ్. అండ్ I think, yeah, everyone coming together, the characters, the actors who have played the characters, it was a really, really fun ride. Nijam cheppalante, we had so much fun while shooting, and I think I expected this was going to happen. Vinnappude I was like imagining the scenes and all, right? Appude naaku ardham ayipoyindi that this is going to be little chaotic fun ani. సో మీరేం చెప్తారు మరి? అంటే జనరల్గా నాకు మిమ్మల్ని చూడగానే, అంటే ఎప్పుడు మిమ్మల్ని గడ్డంలో చూస్తూ ఉంటాం కదా, ఏంటి వాళ్ళు లుక్ చేంజ్ చేశారు ఇంటర్వ్యూకి వస్తున్నానా? అలానే లేదండి, క్యారెక్టర్ డిమాండ్ అంతే. ఓకే, అంటే ఇప్పుడు
ఈ సినిమాలో ఇలా ఉన్నారా? కాదు కదా, ఈ సినిమాకి నెక్స్ట్ సినిమా కోసం తీశారు. ఓకే డన్. సో మీకేమనిపించింది స్టోరీ చెప్పాక? అసలు ఎలా ఉంటుంది ఈ సినిమాలో మీ క్యారెక్టర్? క్యారెక్టర్ ఎలా ఉంటుందని చెప్పే కంటే నా క్యారెక్టర్ చుట్టూ సినిమా ఉంటుంది. ఎలా ఎవరికి వాళ్ళు నాదే మెయిన్ క్యారెక్టర్ అనేస్తున్నారు. సో అలా ఉంటుంది సినిమా కూడా. సినిమా అలాగే ఉంటుంది బేసిక్గా. ఏది తీసేలేమండి క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ తీసేలేము. అది మీకు అందులో ఏది మీకు బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ దగ్గర నుంచి మెయిన్ క్యారెక్టర్ వరకు కూడా మీకు అది ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అది చాలా తక్కువ సినిమాలు ఉంటాయి అలాగా. ఆయన అలా రాసుకున్నారు, అది నచ్చింది ఫస్ట్. తర్వాత నా క్యారెక్టర్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ కొంచెం. సో అది కూడా మేము రిహార్సల్స్ అవి చేసి ఓకే అనుకున్న తర్వాత ఆయన ఓకే చేశారు. వాక్ తను ఇంతకుముందు ట్రైలర్ చూసింది, బట్ వీ ప్రాక్టీస్ లాట్. నిజంగా ఎన్నిసార్లు వచ్చారు ఆఫీస్కి అసలు? సో నేను ఇంకా నాకు ఏదో కామెడీగా చెప్తున్నారేమో అనుకున్నాను. లేదు, కమీడియన్స్ ఏం మాట్లాడినా కామెడీగా ఉంటుంది. మీకు కమెడియన్ ఎవరు అన్నారు? కాదు చెప్తున్నా, మీరే ఈ సినిమాకి మెయిన్ అని చెప్తున్నారు. మీరు కూడా హీరోనే కదా ఈ లెక్కన. మెయిన్ నేనే, అందుకే సెంటర్లో పెట్టారు. అవును కరెక్టే, మెయిన్ వాళ్ళు ఎప్పుడు సెంటర్లో ఉంచుతారు. ఓకే, సో అసలు ఏంటండి గుర్రం పాపిరెడ్డి సినిమా స్టోరీ ఏంటి? అంటే జనరల్గా దొంగతనం అంటే మనం వేరేదేదో ఎక్స్పెక్ట్ చేస్తాము. అసలు శవాల్ని దొంగతనం చేసి ఏం చేస్తారు వీళ్ళంతా? ఒక మాటలో చెప్పాలంటే కథపరంగా ఓకే, బీప్ వేసుకోవాల్సి వస్తుందేమో అండి నా ఇది బేసికలీ ఏంటంటే స్టూపిడిటీ మీద అండి మూవీ. ఒక తెలివైనడు తెలివి తక్కువడు మధ్యలో జరిగే జీవితమే జరిగే యుద్ధమే మన జీవితం అని ఒక. సో తెలివైనడు తెలివి తక్కువ పని చేసినా, తెలివి తక్కువ తెలివైన పని చేసినా జీవితాలు ఎలా తారుమారుతాయి అనేది ఓవరాల్ కథ అండి. సో దాంట్లో ఈ 5 స్టూపిడ్స్ కలిసి ఎలా ఒక ప్లాన్ చేసి ఆ అడ్డంకులు ఎలా దొరుకుని బయటకు ఎలా గెలుస్తారా ఓడుతారా అనే దాంట్లో నుంచి వచ్చిన కథ అండి అది. సో దానికి హస్తపంజరాన్ని వాడుకుంటారు. ఓకే, సో ఎవరు తెలివి తక్కువ, ఎవరు తెలివిగల? ఇలా 5 స్టూపిడ్స్ అండి. అంతేనా? 5 స్టూపిడ్. అందులో మోస్తారు ఒకటి ఉంటుంది. ఎవరుంటారా ఒకళ్ళు? అదేంటో అది దిస్ అప్లైస్ ఐ సపోజ్. అందరికన్నా స్టూపిడ్ అంటే తర్వాత ఐ థింక్ చిలిపి మేబీ నా ఐ థింక్ దెన్ మిలిటరీ. కరెక్ట్, దిస్ ఈస్ కరెక్ట్ అండి. ఇది అక్కడ తెలిసిపోతుంది అనమాట ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఎవరికి అన్నది. ఓకే, సో అంటే జనరల్గా మామూలుగా డార్క్ కామెడీ అంటే జనాలకి ఎంతవరకు రీచ్ అవుతుంది అని అనుకుంటున్నారు? ఏంటి ఒక్కొక్కటి మాట్లాడుతుంటే ఒక్కొక్కరికి ఒక డౌట్ వస్తున్నట్లుంది. నేను ఎట్లా గుర్తు పెట్టుకోవాలి? నీకు తెలుసు కదా టాపిక్ ఏంటి, నేను గుర్తు పెట్టుకోవాలంట. తర్వాత మాట్లాడుకుంటాం, గుర్తు పెట్టుకో. ఏ టాపిక్ చెప్పండి, నేను చెప్తాను. కాదండి, నా ఇంటర్వ్యూ మొత్తం వీళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు బాగా. 40 days వీళ్ళతో వేయగాల్సి వచ్చింది కాంబినేషన్. 40 days అండి కాంబినేషన్. కాంబినేషన్ అంటున్నాను. లే, మీరు సోలో వేరు, కాంబినేషన్. చాలా ఇబ్బంది పడ్డాం డైరెక్టర్. అంటే పాపం ఆయన అక్కడ ఏదో షూట్ చేస్తా ఉంటారు, మీ పార్టీకి మీరు ఇక్కడ ఏదో చేస్తా ఉంటారు. ఆయన అక్కడ చూడాలో ఇక్కడ చూడాలో అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఉండుంటారు. సీన్ ఎలా చేయాలని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు కనుక మాట్లాడుతుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వచ్చినట్లా? డౌట్ అంటే జస్ట్ ఫన్, అది ఆఫ్ స్క్రీన్. దాని తర్వాత మాట్లాడు. దట్స్ హౌ దిస్ మూవీ ఎవాల్వ్డ్ అండి. అందులో నుంచి వచ్చే బ్యూటీ అండి ఈ సినిమా. అదే సీ దట్స్ వాట్ ఇట్ ఈస్ అండి. ఇట్స్ కొలాబరేటివ్ టీమ్ ఎఫర్ట్ అండి. నాది కాదు వీళ్ళు కాదు, అందరి ఎఫర్ట్ అండి సినిమా. ఇట్ కేమ్ అవుట్ దట్ వెల్. అంటే నాకు అర్థమవుతుంది, అంటే షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అన్నది తెలిసిపోతుంది. వీళ్ళ ముగ్గురు ఉంటేనే బాబు గారు వచ్చారు కొన్ని రోజులు, అదే ఆలోచించండి. బ్రహ్మాండ వచ్చారు కొన్ని రోజులు, ముట్ట రాజేంద్రన్ వచ్చారు. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను, అంటే వీళ్ళు ముగ్గురు ఉంటేనే ఇలా ఉంది. యోగి గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, అలాగే ప్రభాస్ గారు ఇంకా చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు కదా. సో ఇంత మందిని హ్యాండిల్ చేశారంటే గ్రేటేనండి. ఓకే, సో నరేష్ గారు, అంటే మీ విషయానికి వస్తే అంటే జనరల్గా మీరు సెలెక్ట్ చేసుకునే మూవీస్ అన్నీ కూడా బాగుంటాయి. రీసెంట్గా వచ్చిన సినిమా కూడా కాన్సెప్ట్ వైజ్గా చాలా బాగుంది, బట్ కాకపోతే హిట్ వైజ్
అది కొంచెం డిసప్పాయింట్గా అవుతుంది కదా. అంటే ఎందుకని అలా ఎందుకు జరుగుతున్నారు మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అంటే వికట కవి కావచ్చు, లేదంటే మేఘాలు చెప్పిన ప్రేమ కథ కావచ్చు, ఇంకా కొన్ని సినిమాస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీది బాగుంటాయి మూవీస్. బట్ కాకపోతే రిజల్ట్ వైజ్ వచ్చేసరికి తగ్గుతుంది. ఎక్కడో ఏం మైనస్ అవుతుంది అనుకుంటున్నారు? మేబీ నేను పెద్ద స్టార్ కాకపోవచ్చు, అన్ని థియేటర్స్ దొరకపోవచ్చు. సెల్ఫ్ డిగ్రేడేషన్ నాకు ఇష్టం ఉండదు. వికట కవి ఈజ్ అ వెబ్ సిరీస్ యాక్చువల్లీ, ఇట్స్ OTTs. బట్ మేబీ ఏదో రాంగ్ టైంలో ల్యాండ్ అవటం కానీ థియేటర్స్ ఆ టైంలో లాంగ్. అండ్ ఇంకా ఓపెన్ అయి మాట్లాడితే పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి. సో నేను ఇక్కడితో ఆపేస్తాను. అంతేనా? ఏదో సినిమా తర్వాత ఆ క్వశ్చన్ మీరు అడగరు. ఒక కమర్షియల్ హిట్ పక్కా వస్తుందని అనుకోవచ్చు. పక్కా వస్తుంది. అందులో పర్యా గారు ఇప్పటివరకు తీసిన సినిమాలు అన్నీ కూడా మోస్ట్లీ హిట్ అయినాయి కాబట్టి ఆ లక్ కొంచెం కలర్. ఓకే, అంతే కదా. లక్కీ మాస్కట్. ఒకవేళ ఐరన్ లెగ్ డెఫినెట్లీ లేదు. టీజర్ చూసాను, ఇప్పుడు నేను ట్రైలర్ కూడా చూసాను కదా, చాలా బాగుంది. కంటెంట్ ట్రైలర్ లో కూడా అంత మంచి కంటెంట్ ఉందంటే దట్ ప్రూవ్స్ ఇట్ అండి. అంతే. సో మరి మీ మదర్ కి చెప్పగానే ఏమన్నారు? ఇట్లా ఈ స్టోరీలో నేను యాక్ట్ చేయమని అడుగుతున్నారు అని చెప్పగానే ఏమన్నారు? తను అడగలేదండి, నేను ఫస్ట్ ఆవిడనే అడిగారు డైరెక్ట్ గా. అంటే తను యూజువల్ గా చాలా ఎక్సైటెడ్ గా ఉంటది తన గురించి కదా. యా, తను యూజువల్ గా చాలా ఎక్సైటెడ్ ఉంటది ఫర్ ట్రైయింగ్ న్యూ థింగ్స్. సో కొంచెం భయం వేసింది బికాజ్ తెలుగు రాదు తనకి. బట్ ఐ థింక్ షీ డిడ్ అ రియలీ గుడ్ జాబ్. సో లైక్ షీ లుక్స్ వెరీ ఎస్థెటిక్ ఆన్ కెమెరా, దట్ రాయల్ ఎఫెక్ట్ దట్ హీ నీడెడ్. అండ్ unfortunately I couldn't come that day to be there on shoot, but she was like, thank God you didn't come, I would be so nervous అని. సో అంటే ఎందుకు పెట్టుకోవాలనిపించింది పర్యా వాళ్ళ మదర్? షీ సెడ్ అండి, ఒక రాయల్నెస్ ఉంటుంది దానిలో. మాకు క్యారెక్టర్ కావాల్సి ఉండే అండి. ఐ వాజ్ లుకింగ్ అట్ ఆల్ ద ఆర్టిస్ట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండి. ఎవరు నచ్చట్లేదు నాకు. ఇన్స్పెక్ట్ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు ముంబై అండ్ గెటింగ్ సమ్మన్ ఫర్ దట్ రోల్. సో అనుకోకుండా వాళ్ళ మదర్ పోయిట్రీ, షీ ఈజ్ ఎ గుడ్ పోయిట్ అండి. అండ్ ఐ మీన్ టు లాట్ ఆఫ్ షాయరీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ సో షీ ఇన్వైటెడ్ మీ వన్ డే, వెంట్ ఫర్ దట్ పోయిట్రీ రిసైటల్ అండి. అండ్ ఐ లవ్డ్ ఇట్. And the way she sits, the way she walks, the way she behaves. And Nawabi pan untadandi, and Rajputana, Nawabi pan, whatever you call that. So I loved it. I can see my the kind of princess role plays, no? Akada perfect అనిపించింది. అండ్ ఐ థాట్ ఎట్ ఎనీ కాస్ట్ ఫర్యాతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను, బట్ ఐ విల్ గెట్ హర్ ఆన్ బోర్డ్ అనుకొని ఫిక్స్ అయిపోయాను నేను. యాక్చువల్లీ మా నాన్న కూడా వెయిట్ చేస్తున్నారు విలన్ గా చేయడానికి. కలిసి ఒక ఫ్యామిలీ మూవీ చేయండి. అవును, బాగుంది. If he has been here, I would have casted him in any of the Grievous roles maybe. I would have. సో ఇప్పుడు నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫర్యా బాగా యాక్ట్ చేశారా, వాళ్ళ మదర్ బాగా యాక్ట్ చేశారా? మీ ముగ్గురు చెప్పండి. It's a tough task. వాళ్ళ మదరే బాగా చేస్తారు. చాలా ధైర్యంగా చెప్పేశారు. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏం చెప్తే తర్వాత కొట్టిద్దాం. నేను ఆ సీన్ చూడలేదు. ఆ సీన్ లేదు. నేను లేను. సో ఇంకా ఆబ్వియస్లీ బాగా చేశారని డైరెక్టర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. తర్వాత రోజు నేను చేసిన సీను మదర్ చేశారు, అసలు క్రేజ్ వచ్చింది ఆ సీక్వెన్స్. ఓకే ఓకే. సో అలాగే ఈ మూవీలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరిలో మీతో యాక్ట్ చేసినప్పుడు ఆ సీన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఎవరిదన్నా టైమింగ్ మీ టైమింగ్కి కొంచెం కష్టంగా అనిపించిందా? ఎవరి టైమింగ్ మీకు బాగా నచ్చినట్టు? నాకు అది తెలీదు, బట్ నాకు ఏంటంటే నేను ఎప్పుడు నా టైమింగ్ ఫాలో అవునండి. అవతల వాళ్ళ టైమింగ్ బట్టి నేను వెళ్ళిపోతా అంతే. నేను ఎందుకంటే ఇప్పుడు సడన్గా నేను ఇప్పుడు మీరు యాంకరింగ్, మీరు ఏ క్వశ్చన్ అడుగుతారు నాకు తెలియదు, దాన్ని నేను రెడీగా ఉండాలి. సో అలా నేను ఎవరు ఏ మూమెంట్లో ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, బట్ నేను వాళ్ళ వేలోకి వెళ్ళిపోయి చేసుకుంటూ వెళ్ళిపోతా. మేబీ అదే నా ప్లస్ అంతే. ఇంకా ఏం చెప్తారు మరి అయితే ఈ మూవీ గురించి? అంటే జనరల్గా ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి బాగా సూపర్ హిట్ వచ్చిందని మౌత్ టాక్ వచ్చిన తర్వాత థియేటర్కి వస్తున్నారు. లేదు అంటే ఓటీటీలో చూద్దాంలే, ఒక 1 month ఆగితే వచ్చేస్తుంది కదా ఫ్యామిలీ మొత్తం, ఎలా అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆలోచిస్తున్నారు కదా. సో థియేటర్కి వచ్చి ఈ మూవీ చూడాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ ప్రైసింగ్ వీఆర్ గోయింగ్ వెరీ రీజనబుల్ అండి. అరౌండ్ 150 అనుకుంటున్నాం, బట్ ఇట్స్ ప్రాసెస్ అండ్ డిస్కషన్. అదొకటి. ఇంకోటి ఏంటంటే సినిమా అనేది కామన్ ఎమోషన్ అండి, విచ్ ఐ కాల్ కమోషన్. అంటే ఒక 100 మందిలో వచ్చే మీకు ఆ ఫీలు టీవీలో రాదండి.
ఈ మూవీ అందరు కలిసి నవ్వుకునేలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అది స్ప్రెడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దెన్ హోపింగ్ ఫర్ ద ఆడియన్స్ టు కమ్ టు ద థియేటర్ విత్ రీజనబుల్ ప్రైజింగ్. విల్ ఎంటర్టైన్ దెమ్ అండ్ విల్ సెండ్ దెమ్. ఈ పండుగ సీజన్లో సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు అందరూ. వచ్చేయండి, సరదాగా నవ్వండి, వెళ్ళండి, అంతే. ఎందుకంటే ఈ మధ్య కాలం రీసెంట్గా కొన్ని మూవీస్, చిన్న సినిమాలైన పేర్లు చెప్పను, బట్ మంచి టాకే వచ్చి మంచి హిట్ అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ అండి, వర్డ్ ఆఫ్ మౌత్. కంటెంట్ అండి. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన కంటెంట్లో ఏది నెగిటివ్ అయితే లేదు మాకు. లేదు, సో పాజిటివ్. రేపు ట్రైలర్ రిలీజ్ అవుతుంది, తర్వాత థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీ కాన్ఫిడెంట్గానే ఉన్నాం. ఓకే. యా. సో అలాగే మరి తన చేత, ఫరియా చేత పాట కూడా పాడించారు కదా, ఈ ఐడియా ఎవరిది యాక్చువల్గా? తను యాజ్ ఐ లవ్ హర్ యాజ్ అ సింగర్ అండి. యాక్చువల్లీ స్టార్టింగ్ లోనే చెప్పాను, కరెక్ట్. I think I started following on Instagram for your underground this thing, the freestyle and all this thing. Yeah, I didn't even know that you were a dancer. So somehow someday it popped out. I said, "Is it Faria?" అని చెప్పేసి ఏదో గ్రూప్లో చేస్తాను. నాకు ఐ మీన్ టు లాట్ ఆఫ్ దట్ థింగ్ అండి. ఐ లవ్ లాట్ ఆఫ్ ఆర్టిస్టిక్ దిస్ థింగ్. సో అప్పటి నుంచి తర్వాత పాట మత్వదర్ వచ్చేసింది. అప్పటి నుంచి వన్స్ వి కాస్టెడ్ హర్, వి థాట్ విల్ మేక్ హర్ సింగర్ సాంగ్. స్టార్టింగ్ నుంచే చెప్తున్నారు దట్ ఒక పాట అయితే చేయాలి మేము, వీ షుడ్ డూ సంథింగ్. నువ్వు రాయి. ఓకే. సో మీరు రాశారు, మీరు పాడారు, అంతే కదా? సో మరి నెక్స్ట్ కొరియోగ్రఫీ కూడా ఆవిడ చేశారా? ఓ నైస్. చెయ్యాలి ఇప్పుడు, అందుకే టెన్షన్ పడుతుంది. అడుగుతున్నా సగమే చెప్తుంది, అందుకే ఆన్సర్. ఎవరికి ఎలాంటి స్టెప్స్ కంపోజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారేమో. అవునా? అవును, వీళ్ళ ఇద్దరు ఇలాంటివి అనుకుంటున్నాను. ఓకేనా మీకు? గుర్రం పాపిరే. ఫస్ట్ లైన్ ఒకటి కంపోజ్ చేయండి, ఊరికి అలా కూర్చొని ఎలా చేస్తారో. నీకు తెలీదు, నీకు చెప్తా, నాతో పెట్టుకు చెప్పకు తిరకంతా. పాపి రెడ్డి పేరు అది కదరా, నా సోతో దిక్కున్న ఎవరితో కదరా. I won't stop అండి. I'll just keep బాగానే going. చేశారు యాక్చువల్గా. జస్ట్ ఇప్పుడు ఎలా నా brain లో ఇందాకటి నుంచి మీ ముగ్గురు యాక్టివ్ గానే ఉన్నారు, ఈయన ఒక్కళ్ళే కొంచెం సైలెంట్ గా. బ్యాలెన్సింగ్ అండి, బ్యాలెన్సింగ్ యాక్ట్. అంటే అలా ఏం కాదులేండి, నేను మార్నింగ్ 4 o'clock లేచాను, దానివల్ల నిద్ర వస్తుంది. పర్లేదులేండి, ఎందుకంటే అందరం మాట్లాడేస్తే. బట్ నేను పడుకున్నా, బట్ ఎర్లీగా లేచాను కదా. నేను చెప్తాను అక్కడ డైలాగ్. మన నలుగురు మాట్లాడుతున్నాం కదా, మనం మాట్లాడేది ఎవరికొకరు వినడానికి ఉండాలి కాబట్టి అక్కడ ఉన్నారు, అంతే. కరెక్టే కదా? సో ఫైనల్ గా ఏంటి? కరెక్టే, ఒప్పుకుంటారా? ఇక ఏమి అనలేదు నేను, వద్దు ఆయన నేను డిస్టర్బ్ చేయలేదు. సారేగామపాకి వెళ్తున్నాం, సో దానికోసం ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నాం. అక్కడ ఆయన పాట పాడతారా ఏంటి? చూస్తారు అంతేనా? ఏమో గొంతు దాచుకుంటున్నారేమో అక్కడ పాడటం కోసం అనుకుంటున్నారు. సో నచ్చినవి చేయమని సార్, యాక్షన్ సీక్వెన్స్ చేయమని, అడ్వెంచర్ చేయమని అవి అడగరు. నాకు యాక్షన్ ప్లాన్ చేస్తాం మనం, అది కాదు. నేను పాడమని అడగట్లేదు. వాట్ ఐమ్ సేయింగ్, డిడ్ యు ఎవర్ ట్రై ఇట్ అట్ క్యాజువల్ గా? యాక్టర్స్ మామూలుగా ట్రై చేస్తారు కదా అట్లా. ఎందుకంటే మాకు మన కస్టడీ గారు మంచి సింగర్ అండి. యా, మర్చిపోయాను. ఒకటే ఒక పాట. ఇందులో మేల్ వాయిస్ నేనే వాడుతున్నాను. మర్యాద మేల్ వాయిస్ లేదు, కోరసా ఉందా లేదా? ఈ మధ్య రీల్స్ లో లేడీ వాయిస్ మేల్ వాయిస్ వాడుతున్నాడు. అలా నేను కూడా ప్లాన్ చేస్తున్నా. సారీ అండి లక్ష్మి గారు, ఇందులో ముగ్గురు సింగర్స్ అండి. ఫరియా, కసిరెడ్డి గారు అండ్ వంశీ. వంశీ గారు తెలుసు కదా? వంశీ గారు ఈజ్ ఆల్సో సింగర్. సో ఓన్లీ నరేష్ గారు మరి వినడానికి ఉండాలి కాబట్టి నరేష్ సింగర్ అవ్వాలి. సరే, ఇప్పుడు వంశీ గారు లేరు కాబట్టి, మీరు ఉన్నారు కాబట్టి, మీరు బాగా పాడుతున్నారని ఆయన చెప్పారు కాబట్టి ఒక సాంగ్ మా కోసం. మీకోసం పాడుతా. నాకోసం. ఇంతందంగా ఎవరే నువ్వు. ఓకేనా? ఒకటే లైన్ మరి దారుణంగా ఏది మరి ఒకటే సడన్ గుర్తు రాలేదు. మీరు అంటే ఈ టాస్క్ ఉందని నాకు తెలియదు కదా ఇంటర్వ్యూలో. సరే పర్లేదులేండి, ఇంక వదిలేస్తాను, ఎక్కువ ఇబ్బంది పెట్టను. సో నరేష్ గారు, మరి మీ సినిమా ఒకటి రిలీజ్ అవడానికి రెడీగా ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే? జాతస్య మరణం ధ్రువం సినిమా ఉంది కదా, December 19th.
ఏంటిది ఓ సినిమా రిలీజ్ రెడీగా ఉంది డిసెంబర్ 19. అంటే ఈ సినిమా ఎలాగో తెలుసు కదా, ఆ సినిమా ఎప్పుడైనా అడుగుతున్నాను నేను. జాన్ నిన్న కాల్ చేశారు డైరెక్టర్ జాన్ జాన్ డాన్. Yeah. ఓకే డన్. బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి అన్నమాట సినిమాలు అన్నీ కూడా మీవి. సో మీవి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఒక తమిళ ప్రాజెక్ట్ చేస్తున్నానండి అండ్ ఇంకొక తెలుగు ప్రాజెక్ట్ కూడా ఉంది. హాలీవుడ్ వద్దు అది తర్వాత రిలీజ్. యా ఇప్పుడు వద్దు. చాలా దాచేసారు ఈ ఇంటర్వ్యూలో మీరు మీరు మాట్లాడుకునే చెప్పలేదు. ఇప్పుడు హాలీవుడ్ మూవీ కూడా అంటున్నారు. సరే తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? నేను హాలీవుడ్ మూవీ తను చేస్తుంది, సో ఆ కాన్ఫిడెన్స్ దాంట్లో తోటి మీరు మేము- ఉన్నారంట కదా. నేను లేను, అంటే ఆ కాన్ఫిడెన్స్ తోటి మేము అవతార్ మీద వేస్తున్నాం. ఎందుకంటే గురపాబు హాలీవుడ్ మూవీ అవుతుంది. వావ్ ఇంటర్నేషనల్ సినిమా. ఇప్పుడు మనమేమో ఇందాక ఆవిడ వచ్చినట్లు. వావ్. వావ్ ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంతే సంతోషంగా మీ మూవీ రిజల్ట్ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.